సిగ్గు శరాలు ఉండాలని కొంచెమన్నా. మీరు పైసలు తీసుకొని నడి రోడ్డు మీదకి సామాన్య ప్రజలను వదిలేస్తున్నారు. ఇప్పుడు శుద్ధపూసలక మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. మనం ఎందుకు మాట్లాడలేదు శ్రావ్య, నువ్వు కాంగ్రెస్కి డప్పు కొట్టినావు, నువ్వు చూసినావా కాంగ్రెస్కి డప్పు కొట్టుడు? అప్పుడు కూడా ప్రజా సమస్యలు ఎత్తి చూపించిన ఇదే లెక్క మాట్లాడినా మీరు ఓర్వలేక నా మీద కేసులు పెట్టినారు. అప్పుడే అరే మార్నింగ్ న్యూస్లో వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది మీ ఎమ్మెల్యేని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ 4 తగిలించి ఉంటే ఎలక్షన్లో గెలిచేవాళ్ళు కదా. 4-5 ఉద్యోగాలు ఉండన్నా. నువ్వు మధ్య మధ్యలో వస్తావు, నువ్వు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. ఓకే, మరి సవరణలు చేసుకొని ఉంటే మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే పేపర్ లీకేజ్లా ఆ తిరుపతి ఊర్లో 100 మందికి సేమ్ మార్కులు వచ్చినాయంట కేటీఆర్పీఏ తిరుపతికి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయో సమాధానాలు చెప్పుంటే మా నిరుద్యోగులు మీకే ఓట్లు గుద్దుతుండే కదా. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, ముందు ముందు కూడా ప్రశ్నిస్తూనే ఉంటా. సవరణలు చేసుకోకపోవడం మీ చాతగానితనం, తెలిసి తప్పు చేయడం మీ కర్మ. ఇక ఏం చేయలేం దాన్ని. సో ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరువు మొత్తం బాయే. ముఖ్యమంత్రి అయితా అని సంకలు కుదుకుండు. ఇక అయిపోయి ఉన్నట్టుండి ఈడీ రైడ్లు కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు జరుగుతున్నట్టు చెప్పమా. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ గల్లీలో రాజకీయాలు వేడెక్కబోతున్నాయా? అసలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అప్పుల పాలైనరట. పాపం మొత్తుకుంటున్నారంట, లబోదిబో అన్న అప్పు చేసి ఎలక్షన్స్లో పెట్టనే పైసలు జర మా బిల్సి అని అడుక్కున్నారట. చల్ పో అనడమే కాదు, ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు తీసుకొస్తే ఆఫీసర్లను తీసుకుపోయి అడవులలో ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఏంటి నమ్మరా? ఇగో చూడండి ఏమన్నాడు మా రేవంత్ అన్న ఏమన్నాడు. ఎందుకు మరి బిల్స్ అన్నీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే తీసుకోవాలి, అన్నదమ్ములు తీసుకోవాలి, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా దోచుకుంటున్నాడు. ఇగో చూడు ఏమన్నాడో చూడండి మీరు. ఇగో ఎవరైనా ఏదైనా వినబడుతుందా? వామ్మో, మరి నువ్వే అడిగిపోతావు రేవంత్ అన్నా. రేవంత్ అన్నా మరి నువ్వే అడవికి పోతావే, నువ్వే వేటాడనికి పోతావే. మరి ఉన్న ఫైల్స్ అన్ని నువ్వే సంతకాలు పెట్టుకొని వెనకపంటి ఫైమ్ కురేషి తోటి మూవ్ చేసుకుంటున్నావంట కదా అన్నా. నీ కింగ్ కలెక్టర్, నీ బిల్ కలెక్టర్ ఫైమ్ కురేషి కుశలమేనా? మరి ఆ పొంగులేటి ఇంటికి వచ్చినటువంటి ఈడీ ఆఫీసర్లు ఫైమ్ కురేషి మీద కూడా దుంకాలి. ఎందుకని? ఈ ఫైమ్ కురేషి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. జైలుకి పోయిండు దొర. ఇంత మంచి హిస్టరీ ఉన్నటువంటి ఈ ఫైమ్ కురేషి మా రేవంత్ రెడ్డికి స్వయాన బినామీ. అన్నదమ్ముల తర్వాత అన్నలాంటోడు, తమ్ముడు తర్వాత తమ్ముడు లాంటోడు. ఓకే, మంచి మిత్రుడు, ఫుట్బాల్గా నేస్తాం, ఏడదంతే ఆడికి పోయి బాల్ని ఏడదంతే మళ్ళీ వాడదానా కానీ మన దగ్గరకు వస్తుంది. అట్లనే ఫైమ్ పోరా బై అక్కడ పోయి పైసలు తీసుకురానగానే ఫైమ్ కురేషి తీసుకురావాలి. మరి ఈ ఎమ్మెల్యేలు అప్పుల పాలైన ఎమ్మెల్యేలేమో నువ్వు పట్టించుకుంటలేవు. వాళ్ళందరూ నారి ఏం చేయాలో అర్థం కాక నారాజు అవుతూ నారింజ పండు తింటుర్రు ఇళ్ళల్లో కూర్చొని. అప్పులోలేమో ఇంటి మీదకి వచ్చే ఆడ ఎవరన్నా కస్టమర్స్ అంటే పబ్లిక్ ఇంటికి వచ్చి ఛాయ్ పోద్దామన్నా ఛాయ్ పైసలు లేకుండా అయిపోయింది. వాడికి పనులు చేయవు. ఆ ఎమ్మెల్యేకి ఎవరైతే ఫండింగ్ ఇచ్చి ఏ కాంట్రాక్టర్ దగ్గర అయితే అప్పు చేసి ఎలక్షన్ నించున్నారో ఆ కాంట్రాక్టర్ బిల్సే మూవ్ అయితే లేవు. అప్పుల పాలు అయిపోయాయి ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇట్లా ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది? పైసలు లేకపోతే గుండు సున్నా. రేవంత్ అన్నా, నీ అన్నే అడవికి పోతాడు, నువ్వే అడవికి పోతావు, నీ తమ్ముడే అడవికి పోతాడు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి,
రేవంత్ రెడ్డి, ఇంకే రెడ్డి, శివారెడ్డి అన్న పేరు ఏందయ్యా మొన్న నోటీసులు వచ్చినాయి? తిరుపతి రెడ్డేనా? ఇంకేవో రెడ్డిల పేర్లు గుర్తొస్తలేవు. కానీ మా అదేంది ఆ సినిమా ఉంటుంది ఒకటి, హైదరాబాదు సికింద్రాబాదు, ఆ టైప్లో వాడాలంటే మొత్తం ఇట్లా వస్తుంది ప్రాస. ఏంది? తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శివారెడ్డి. మీ అందరు కలిసి మూటలు కట్టుకొని ఏడికి పోతారు, ఏ అడవికి పోతారు? ఆంధ్రాలో శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి రాయలసీమ అడవులకు పోతావు, నల్లమల్ల అడవులకు పోతావు, లేకపోతే దామగుండం ఫారెస్ట్ తగలబెట్టబోతున్నావు, ఆ అడవిలకు పోయి జపం తపం చేసుకుంటావు, లేకపోతే తారా చౌదరిని అడిగి వస్తావా? ఎక్కడికి పోతావు? ఏమవుతావు? మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? మా కేసీఆర్ ఎందుకో సైలెంట్గా ఉన్నాడు. అందరికి తెలుసు బీఆర్ఎస్ దగ్గర పైసలు చాలా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా రెండో డబ్బున్న పార్టీ, మొట్టమొదటి డబ్బున్న ప్రాంతీయ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. 1000 కోట్ల పార్టీ ఫండ్ ఉంది. ఒక్క చిటికేసి జర అట్లా బీజేపీలతో ఇట్లా మాట్లాడి ఎమ్మెల్యేలు రండిరా ఒక్కొక్కడికి 100 కోట్లు 200 కోట్లు ఇస్తామంటే అప్పులపాలైన ఎమ్మెల్యేలు అందరు రెక్కలు కట్టుకొని వాళ్ళ రాకడా జరగన్నా ఉండాలి. ముందు చూపు లేదు నీకు, వెనక చూపు లేదు, ముందు చూపు లేదు, ప్రస్తుత చూపు అసలే లేదు, కళ్ళు గుడ్డైనాయి. మళ్ళీ నేను తిడుతున్నాను ఫీల్ కాకు. నువ్వు యూట్యూబ్ వాళ్ళం కదా, నీకు పడదు కదా. యూట్యూబ్ వాళ్ళ విలువ ఏందో సునీల్ కనుగోలు పోయి అడుగు, చెప్తాడు. అర్థమైందా? సరే, టాపిక్ మారిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా ఫినిష్ చేద్దాం. ఇక్కడ సుధపుస మాటలు మాట్లాడతాడు. వెనక పొంటి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓఎస్డి ఎందుకు మంత్రులు పంపించినటువంటి ఫైల్స్ కానీ ఎమ్మెల్యేలు పంపించినటువంటి ఫైల్స్ కానీ ఏమి కూడా మూవ్ చేయకుండా, అట్లీస్ట్ రేవంత్ రెడ్డికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వెనక్కి ఎందుకు పంపించేస్తున్నారు? ఇది మాట్లాడాల్సినటువంటి అసలు విషయం. ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం టౌన్ కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ పెడితే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏమీ లేకుండా ఓకే ఒకేసారి తిండి దొరికే ఎక్కడ ఏం లేకుండానే చేసినావు కదా రేవంత్ రెడ్డి, ఎక్కడ ఏం లేకుండా చేసినావు. అది ఎందుకు చేసినావు, ఎట్లా చేసినావు చెప్తావు. ప్రాంతం ఏదంతా అక్కడ పోషింగ్ చేయాలి. ఉదయం తిని ఇంట్లో తినేస్తే మళ్ళీ రాత్రి పోతే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి. అబ్బా, ఆకలి ఉంటే పని మీద ఫోకస్. పాప మా భోజనం చేయడానికి కూడా పైసలు లేవంట మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి. మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంతసేపు మా సోషల్ మీడియా మీద ఏడుస్తుండు, కానీ ఈ అరుపులేవో రేవంత్ రెడ్డి మీద పోయి అరుచుంటే ఈ పార్టీకి ఫైల్స్ వచ్చు కదా. నిద్ర వస్తుందంట, కమ్మగా ఉంటుంది, నిద్ర వస్తుందంట. ఏమంటారు ప్రజలారా? పాప మంత్రుల పరిస్థితి కూడా అట్లనే ఉన్నదంట, ఎమ్మెల్యేల పరిస్థితి అట్లనే ఉన్నదంట. ఓకే, ఇగో ఏమవుతుందనేది చూడండి. ఇది ఓకే, ఒక్క నిమిషం ఆగండి 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 ఆగండి, వస్తున్నా. ఇగో దేర్ ఆర్ సో మెనీ ఫైల్స్. రేవంత్ అన్న ఇంగ్లీష్ వస్తుందా అనే నీకు? జర అర్థం చేసుకో. మీ అయోధ్య రెడ్డికి బాగా వస్తుందేమో, అడిగి ట్రాన్స్ఫర్ చేయించుకో, కన్వర్ట్ చేయించుకో. ఓకే, విను, మీ వాళ్ళ గోస విను. మీ సెక్రటరీ ఎవడు కమ్ముడు పోయిండో, ఓఎస్డి ఎవడు కమ్ముడు పోయిండో, వెనకప్పంటి ఎవడెవడు ఏ ఫైల్స్ మూవ్ చేస్తున్నారో జర విను రేవంత్ అన్న. నీ అన్నదమ్ముల్ని ఏ అడవులకు పంపిస్తావు? ఫస్ట్ అడవికి వెళ్ళాల్సినోడు ఎవడు? నువ్వే వెళ్దు. కానీ నాంపల్లి స్టేషన్ కాడ ఓపెన్ అయింది కదా ఫైలు. There are so many files kept pending for Chief Minister approval since 3 months. పొద్దున పోతేనట ఫీల్డ్ మీద, రాత్రి వచ్చి భోజనం చేసి పండుకుంటే మస్తు నిద్ర వస్తుందట. ఎమ్మెల్యేలకు ఇస్తుండు చచ్చ సలహాలు. మరి 3 నెలల నుంచి నువ్వు సంతకం పెట్టాల్సిన ఫైల్ ఎందుకు సంతకం పెడతలేవు? మీ అన్నదమ్ములకే పెన్ను పని చేస్తుందా?
వీళ్ళకి వచ్చేసరికి ఇంకా అయిపోతుందా, ఇంకిపోతుందా రేవంత్ అన్న? As a result, justice is being delayed. The files are kept in the OSD Ajit Reddy office waiting for CM's call. OSD Ajit Reddy గారు ఫైల్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసే బాధ్యత నీకు లేదా? లేకపోతే నువ్వు అమ్ముడువైనవా, నువ్వు సొమ్ము చేసుకుంటున్నావా? మిస్టర్ అజిత్ రెడ్డి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నా నేను. సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది? ఎవరికి కొమ్ము కాస్తున్నావు? ఏంది నీ కథ ఏంది? అజిత్ రెడ్డి ఆఫీస్ వెయిటింగ్ ఫర్ సీఎంస్ కాల్ ఫర్ ద సెక్రటరీ శేషాద్రి ఐఏఎస్. సార్ శేషాద్రి గారు నమస్కారం అండి. పెట్టుకున్నారేమో పుణ్యాత్ముల పేర్లు, చేసేవేమో పాపాలు, మాట్లాడవేమో నీతి సూక్తులు. ఎందుకు సార్? ఇగో ద సెక్రటరీ శేషాద్రి ఐఏఎస్ ఇన్ సీఎం పేషి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్. సార్ చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ గారు, గతంలో మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది ఒక మహిళ విషయంలో. మరి ముందు అది రెక్టిఫై చేసుకోలేదు తెలియదు. ఇగో ఈ సెండింగ్ ద ఫైల్స్ బ్యాక్, the files which have come for Honorable CM approval without going into the merits. He is returning back the files which came from Minister Peshi for CM's approval without taking to the notice of the Honorable CM. With this, there are so many people are being affected by the secretary behavior. నువ్వేమనుకుంటున్నావు? యుగ పురుషుడు అనుకుంటున్నావా? మీరు ఇక మా టిల్లు భాషలో చెప్పాలంటే మీరందరూ రాధికా జాతికి చెందినటువంటి రాధికల్లకు ఉన్నారు కదా సెక్రటరేట్లో. ఓ అన్నో శేషాద్రి ఐఏఎస్, మిస్టర్ శేషాద్రి ఐఏఎస్, నీకేం వస్తుందయ్యా? ఫైల్స్ తీసుకపోయి 3 నెలల నుంచి సంతకం పెట్టారయ్యా ముఖ్యమంత్రితోటి. ఆయనేమో అన్ని శుద్ధపూస మాటలు మాట్లాడతాడు, మీరేమో సంతకాలు పెట్టారు. ఇంకెవరు మా ఓఎస్డి అజిత్ రెడ్డి అన్న అజిత్ రెడ్డి అన్న కుశలమా అనే, మంచిగున్నావా, బాగున్నావా? సెక్రటేరియట్కి వచ్చినాక వచ్చి కలిసిపోతానా నేను ఒకసారి? అదేందో మరి రేవంత్ రెడ్డి పేషీలో మొత్తం అందరినీ రెడ్డిలోనే పెట్టుకున్నాడు. ఇక్కడ రెడ్డిలే, బయట రెడ్డిలే, సంక్షేమ ఏమంటారు కమిషన్ చైర్మన్లు రెడ్డిలే, అందరు రెడ్డిలే. మా బీసీలను ఆగం పట్టిస్తావు. దీని గురించి మాత్రం మా పొన్నం ప్రభాకర్ అన్న అడగవు. నువ్వు అడగవు. బీసీలకు అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి అని అడిగినవా? ఎప్పుడన్నా అడిగినవా? నువ్వు అడగవు. అబ్బో అస్సలు అడగవు. మాట్లాడే మాల పైన మాత్రం అంటే మా దగ్గర ఏం లేవు, లేనోళ్ళ మీద మీ ప్రతాపం చూపించేది. మిస్టర్ అజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి ఎందుకయ్యా నువ్వు ఫైల్స్ తీసుకుపోయి చూపిస్తలేవు? ఫైల్స్ వచ్చినాయని రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్పినవా? నీ పెత్తనమేందే ఆ సెక్రటేరియట్లా? శేషాద్రి ఐఏఎస్ ఫైల్స్ అన్నీ కూడా రిటర్న్ ఎందుకు పంపిస్తున్నావు? 3 నెలల నుంచి ఫైల్స్ పోతున్నాయట, ఈయన గారు మళ్ళీ రిటర్న్ పంపిస్తుండట. ఓ నాకు అర్థమైంది. మరి రేవంత్ అన్నకి ఇంగ్లీష్ రాదనా? ఆ ఫైల్స్ చదవలేడానా? చదివి సంతకం పెట్టలేదని మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నారాజు అవుతాడని చెప్పి మీరు రిటర్న్ పంపించిండ్రా? అంతేనా? లేకపోతే వెనకపోంటి మీకు కమిషన్లు ముడితేనే రేవంత్ రెడ్డి గారికి ఫైల్ తీసుకుపోతాం. గతంలో సీఎంఓలో మా రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. మా రాజశేఖర్ రెడ్డి ఆయన చెప్పందే సీఎంఓలో ఏ పని కాదు. మా అన్న ఏడున్నాడు రాజశేఖర్ రెడ్డి అన్న, ఏ పని కాదు. ముఖ్యమంత్రి పేషీలు ఉండే, మా కేసీఆర్ పేషీలు ఉండే, మొత్తం పైన వీలే. ఈ అందరు ఎంతసేపు నవీన్ మిట్టల్ వీళ్ళ దగ్గర మాట్లాడతారు కానీ రాజశేఖర్ రెడ్డి గురించి ఎవడన్నా ఆయన ఆస్తుల మీద కన్నేసిండ్రా? ఆయన ఆస్తులు జప్తు చేసిండ్రా? ఆయన మీద ఏసీబీ రైట్స్ అయినాయా? ఏమవ్వవు. ఎందుకని శుద్ధపూసలు వీళ్ళు. ఎందుకు వీళ్ళు శుద్ధపూసలు? గతంలో సీఎంఓలో రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే కీలక పాత్ర పోషించినాడో నువ్వు కూడా గట్లనే కీలక పాత్ర పోషించి ఫైల్స్ వెనకకు పంపిస్తున్నావా? ఎవడు అడగలేడు, ఎవడు చూడలేడు అనుకున్నావు. 3 నెలల నుంచి తిప్పించుకుంటున్నావు, గింగనాలు కొడుతున్నావు, ఇబ్బందులు ఎదుర్కోవట్లే ప్రజలు. ఎందుకు సంతకాలు పెడతలేడు మీ రేవంత్ రెడ్డి? అసలు ఫైల్స్ వచ్చిన విషయం నువ్వు చెప్తలేవంట కదా రేవంత్కి, ఎందుకు చెప్తలేవు? మీరు శేషాద్రి అండ్
మిస్టర్ అజిత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఓఎస్డి కలిసి సీఎం పేషిల కుమ్మక్కై ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి కొమ్ము కాస్తున్నారా? ఎవడి ఫైల్ సంతకం పెడుతున్నావు? ఎవడి ఫైల్ తీసుకపోయి రేవంత్ రెడ్డికి ఇస్తున్నావు? ఎవడి ఫైల్ తీసుకపోయి ఇస్తలేవని అడుగుతున్నా. మిస్టర్ అజిత్ రెడ్డి అండ్ శేషాద్రి, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నీకు దమ్ము ఉంటే ఎందుకు చెప్తలేవు నువ్వు రేవంత్ రెడ్డికి? ఎవరికి అమ్ముడుమైనావు? ఎందుకు రిటర్న్ పంపిస్తున్నావు? 3 నెలల నుంచి పెండింగ్లో పెడతారు ఫైల్స్. దీనికి సమాధానం చెప్పకపోతే ఇంకా లోతుగా పరిశీలించి మీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తా బిడ్డ. ఏమనుకుంటున్నారో? ప్రజలందరూ కాంగ్రెస్ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే, ఇగో హైడ్రాతో వ్యతిరేకత మారుతున్న అమ్మో, ఆంధ్రజ్యోతి రాసింది వార్త అంటే నాకు నిజమేనా?